ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే మావోయిస్టు కీలక నాయకుడు హిడ్మాతో పాటు మరికొందరు భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రాష్ట్రంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 7 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడడంతో పరస్పర కాల్పులు కూడా మొదలైనట్టు తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్కు చెందినటువంటి మావోలు మరణించినట్లు సమాచారం అందుతుంది. ఇక భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ కూడా ఉన్నాడా అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఇక బుధవారం తెల్లవారుజామున మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్పై ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. ఏజెన్సీలో నక్సల్స్ పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయని ఆయన వెల్లడించారు. ఇందులో 6 దాకా చనిపోయినట్లు కూడా సమాచారం ఉందన్నారు. ఇక ఈ ఎన్కౌంటర్ గురించి పూర్తి వివరాలు కూడా రావాల్సి ఉందని చెప్పారు మహేష్ చంద్ర లడ్డా. ఇప్పటికే కీలక నాయకుడు హిడ్మా సహా 6 మావోయిస్టులను ఎన్కౌంటర్లో హతమార్చినట్లుగా ప్రకటించిన పోలీసులు ఆ వెంటనే ఏపీలోని పలు చోట్ల మెరుపు దాడులు కూడా చేశారు. విజయవాడ పెనుమలూరులోని ఒక భవనంలో, ఏలూరులోని ఒక అపార్ట్మెంట్లో, కాకినాడలోని ఒక ఇంటి వద్ద కూడా గ్రేహౌండ్స్ కావచ్చు, ఆక్టోపస్ పోలీసులు కావచ్చు బృందాలుగా వెళ్లి చుట్టుముట్టి సోదాలు చేసినటువంటి పరిస్థితి. విజయవాడ పెనుమలూరులోని అద్దె భవనంలో దాదాపు 27 మంది సహా మొత్తం 31 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. అందులో మహిళలే ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఏదైతే ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులని ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఇప్పటికే ప్రకటించారు. పట్టుబడినటువంటి వారిలో కీలక నేతలు ఉన్నట్లు కూడా కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎస్పీ కూడా వివరాలు వెల్లడించారు. ఇక వీరంతా బడా లీడర్స్ కు సంబంధించి రక్షణగా ఉండే ఆర్మీ టీం సభ్యులని కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఇక దేవ్జీకి సెక్యూరిటీగా ఉండే వారంతా పట్టుపడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక అక్కడే మరి దేవ్జీ ఎక్కడున్నాడు అనేటటువంటి సందేహాలు కూడా ప్రారంభమయ్యాయి. పట్టుబడినటువంటి కీలక నేతల్లో మరి దేవ్జీ కూడా ఉన్నాడా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసు అధికారులు మాత్రం పట్టుబడినటువంటి కీలక నేతల పేర్లు ఇప్పటికైతే వెల్లడించలేదు. దేవ్జీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా కొట్టిపరిస్తున్నారు ఇప్పటికే. ఇదిలా ఉండగా పౌర హక్కుల సంఘం నాయకులు మాత్రం పోలీసుల అదుపులోకి తీసుకున్నటువంటి మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దేవ్జీ అరెస్టుపై ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జోరుగా చర్చ అయితే నడుస్తుంది. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, ఈయనకు దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టులో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2025 మేలో ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ అడవుల్లో ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు కావచ్చు అలియాస్ బసవరాజు చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో సెప్టెంబర్ 2025లో దేవ్జీని కేంద్ర కమిటీగా ఎంపిక చేసింది. మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్గా, సెంట్రల్ మిలిటరీ కమిషనర్ చైర్మన్గా పనిచేసినటువంటి ఈయన గెరిల్లా యుద్ధ నిపుణుడుగా కూడా పేరుంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGAను సృష్టించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు ఎవరైతే దేవ్జీ. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ రిక్రూట్మెంట్లు నిర్వహించడంలో, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో కూడా ఈయనది ప్రధాన పాత్ర అని చెప్తున్నారు. ఇక తిప్పరి తిరుపతి ఈయన కోరుట్లకు చెందినటువంటి వారిగా తెలుస్తుంది. ఇంటర్మీడియట్ను కోరుట్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతూ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ RSU ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత 1983లో కరీంనగర్ SRR కాలేజీలో డిగ్రీలో చేరిన తర్వాత RSU ABVP మధ్య ఘర్షణల్లో పాల్గొని పలు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసుల్లో కూడా చిక్కుకున్నారు. 1983 నాటికి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైతే ఈ యొక్క దాదాపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 7 మరణించినట్టు తెలుస్తుంది. అందులో మరి దేవ్జీ ఉన్నాడా లేదా అనేది మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. మరి దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి మావోయిస్టులే మృతి చెందారన్నట్టు కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అయితే భావిస్తున్నారు. ఇక చూద్దాం, ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా పోలీసు కాల్పుల్లో చనిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు దేవ్జీ కూడా ఉన్నాడు అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి భారత్ బచావో జాతీయ నాయకులు గాదే ఇన్నయ్య గారిని ఒకసారి లైన్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, గాదే ఇన్నయ్య గారు. నమస్తే. సో ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, ఏపీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా కూడా చనిపోవడం, ఇప్పుడు దేవ్జీ కూడా మరి పోలీసుల అదుపులో ఉన్నాడనేటువంటి ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. సో మీరేం భావిస్తున్నారు? హిడ్మాకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ కావడం కావచ్చు, ఇదంతా మీరేం భావిస్తున్నారు? ఈ హిడ్మాకు సంబంధించి ఏదైతే వాళ్ళు నిన్నటి నుంచి మీడియాలో వస్తున్నటువంటి అనేక కథనాలు, హక్కుల సంఘాలు ఇచ్చినటువంటి కానీ మీడియా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి సేకరించిన సమాచారం బట్టి చూస్తే ఆయనని పట్టుకొని కాల్చి చంపింది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. ఆయన గత నెల 28వ తేదీ నుంచే బస్తరు సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్ లో కాలు మోపిండు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనేక
పట్టణాల్లో వాళ్ళు కానీ ఆయన సహచరులు కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ కాకినాడ కానీ వివిధ ప్రాంతాల్లో ఆయన వైద్య అవసరాలు కావచ్చు, రక్షణ అవసరాలు కావచ్చు, ఇంకా ఇతర అవసరాల కోసం ఆయన వచ్చిండు, ఆయన ఉంటున్నాడు అనేది చాలా స్పష్టంగా అనేక మంది వాళ్ళు సేకరించిన సమాచారం బట్టి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఆయనని దారుణంగా పట్టుకొని కాల్ చేసింది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా దాంట్లో ఏదో ఆయన ఎక్కడో మారేడుపల్లి అడవుల్లో ఆయన తారసపడ్డాడు, కాల్పులు జరిగినాయి, ఎదురు కాల్పులు ఇదైనాయి, ఇదంతా ఒక బూటకం, ఒక నాటకం అనేది మనకి అర్థమవుతా ఉన్నది. సో అంటే హిడ్మాకు సంబంధించి ఒక కీలక నాయకుడు, ఆయనకు సంబంధించి దాదాపు 3 అంచెల భద్రత కూడా ఉంటుందనే చర్చ కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కేవలం 6 చనిపోవడాన్ని ఎట్లా చూస్తారు? దాన్ని బట్టి చెప్పొచ్చు మనం, వాళ్ళు అక్కడ చూపించినటువంటి 6 బట్టి చూసినా కానీ అర్థమవుతా ఉన్నది. వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి మొత్తం అయితే ఏదో 2 AK-47 ఒక రివాల్వర్, ఒక పిస్తోల్, ఇంకోటి ఏదో అని అన్నారు. ఎన్ని తుటాలు ఉంటాయి మరి? ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళని బందీ చేయలేరా? మా పోలీసులు చాలా గొప్పోళ్ళు, మా పోలీసులకి అన్ని సర్వశిక్షణ ఉన్నది, చాలా ఉన్నతంగా ఉన్నది, మేము అమెరికాతో పోటీ పడతాం, లేకపోతే ప్రపంచ దేశాలతో పోటీ పడతాం అనే వీళ్ళు ఇన్ని మాటలు చెప్తారు కదా. ఈ 6 బంధించలేరా? బంధించి రాజ్యం ముందు, కోర్టుల ముందు, చట్టాల ముందు పెట్టలేరా? కానీ ఇదంతా కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఆయనని ఒక గొప్ప దేశభక్తుణ్ణి, భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ కోసం అలుపెరుగని పోరాటం చేసినటువంటి, నా దృష్టి ఆయన మావోయిస్టా, ఆయన నక్సలైటా, ఆయన కమ్యూనిస్టా అనేది కాదు. నేను ఒక మనిషిగా, భారత పౌరునిగా నేను ఆలోచించేది ఒకటే, భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ అమలు కోసము, దాన్ని కాపాడడం కోసము, దాని రక్షణ కోసము అలుపెరుగని పోరాటం చేసిన నిజమైన దేశభక్తుడు హిడ్మా అనేది నా అభిప్రాయం. కాబట్టి ఒక నిజమైన దేశభక్తునికి ఆయన అంతిమ సంస్కారాలు కూడా గౌరవంగా జరగాలి. ఆ పార్థిక దేవానికి అవసరమైతే ఆదివాసీ సాంప్రదాయ పద్ధతుల్లో, ఇంకా అవసరమైతే ప్రభుత్వ లాంఛనాలతోటి చేయాలనేదే నా అభిప్రాయం. ఆయన ఒక దేశభక్తుడు, ఒక బిర్సా ముండా, ఒక కొమరం భీము, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక తిల్కా మాంజీ, ఒక గుండాదారు, ఒక రామ్జీ గోండు. ఈ దేశంలో ఆదివాసీల ఎంతమంది అయితే ఈ మూలవాసులుగా చెప్పబడినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని కాపాడిందో, ఈ దేశ సంపదని కాపాడిందో, ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి హిడ్మా మాంజీ కావచ్చు, ఆయన సహచరులు కావచ్చు, ఆ ఆదివాసీ ముద్దు బిడ్డలు, వాళ్ళు ఈ దేశభక్తులు. వాళ్ళు భారత రాజ్యాంగంలో ఉన్న 5-6 షెడ్యూళ్ల కోసం అలుపెరుగని పోరాటం చేసిండ్రు. వాళ్ళు చావుని ముద్దాడిండ్రు. భగత్ సింగ్ ఉరి కంబాన్ని ముద్దాడినట్టు ఈ ఆదివాసీ బిడ్డలు వాళ్ళు భారత రాజ్యాంగంలో ఉన్న 5-6 షెడ్యూళ్లను ముద్దాడిండ్రు. వాళ్ళు చావుని ముద్దాడిండ్రు. వాళ్ళు దేశభక్తులు కాదా? ఈ దేశ సంపదని సర్వనాశనం చేసే వాళ్ళు దేశభక్తులైతారా? సో పోలీసు ఉన్నతాధికారులు చెప్తుంది ఏంటంటే అనేక మంది హిడ్మా దాడిలో భద్రతా బలగాలు కూడా ప్రాణాలు కోల్పోయాయి, అతన్ని అంటే ఎన్కౌంటర్ చేయడం తప్పు లేదు అని చెప్పేసి వాళ్ళ వాదన. మీరేమంటారు? ఇప్పుడు సీత, రావణాసురుడు అపహరించబడినటువంటి సీతను తీసుకురావడానికి లంకలో యుద్ధం చేయలేదా? రామాయణంలో లంకలో యుద్ధం ఏం చెప్పుకుంటాం మనం? ఎన్ని వేల మంది చనిపోయింది అక్కడ, ఎంత విధ్వంసం జరిగింది అక్కడ. ఒక్క సీతని, రావణాసురుని చేత అపహరించబడినటువంటి ఒక్క సీతని తీసుకురావడానికి ఎంత పెద్ద యుద్ధం జరిగింది అక్కడ. అంటే ఒక్క రావణాసురుడిని సంహరించడానికి అంత పెద్ద యుద్ధం జరిగితే, ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అభినవ రావణాసుల్ని 100,000గా ఉన్న వారని, వాళ్ళు ఈ పీడిస్తున్నటువంటి వాళ్ళు, హింస చేస్తున్నటువంటి వాళ్ళు, ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి వాళ్ళు, దోసుకుంటున్నటువంటి వాళ్ళని ఏం చేయాలి మరి? ముద్దు పెట్టుకుంటారా? అసలు భారత రాజ్యాంగము శిక్ష చేయాలి, వాళ్ళని శిక్షించాలి. వాళ్ళని రాజ్యాంగం శిక్షించినప్పుడు ఇటువంటి వాళ్ళు ఏదో వాళ్ళకి చేతనైన పద్ధతుల్లో వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు. దేశభక్తులు అంటే ఏంటిది? ఈ దేశ సంపదను కాపాడే వాళ్ళు దేశభక్తులు కాదా? ఈ దేశాన్ని ప్రపంచంలో గర్వంగా చూపించే వాళ్ళు, చేసేవాళ్ళు దేశభక్తులు కాదా? భారతరత్న అవార్డు ఎవరికి ఇవ్వాలి? ఆస్కార్ అవార్డులు ఎవరికి ఇవ్వాలి? ఈ దేశాన్ని కాపాడేటోళ్ళు కదా, రాజ్యాంగాన్ని కాపాడేటోళ్ళు కదా. వాళ్ళు అడిగింది ఏంటిది?
నేను ఆయనని మావోయిస్ట్ గా మాత్రమే చూడడం లేదు, నక్సలైట్ గా మాత్రమే చూడడం లేదు. నేను చూస్తున్నదల్లా కూడా భారత రాజ్యాంగంలో ఉన్న 5వ 6 షెడ్యూల్ని అమలు చేయడానికి అలుపెరుగని పోరాటం చేసిన బిర్సా ముండా వారసుడు, గుండాదారు వారసుడు, అల్లూరి వారసుడు, కొమ్రంబి వారసుడు, తిలకమాంజి వారసుడు, కొన్ని వందల వేల మంది ఆదివాసీలు అమరత్వం చెందిన వాళ్ళ వారసుడుగా మేము చూస్తా ఉన్నాం. అదే మాల్లో, అదే అబూజ్ మాల్లో, అదే నేషనల్ పార్క్ లో 1905లో గుండాదారు నాయకత్వంలో పోరాటం చేసినటువంటి ఆ పోరాట సాంప్రదాయాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి వారసుడిగా మేము హిడ్మా మాంజీని చూస్తున్నాం. కానీ హిడ్మా చనిపోవడంతో ఆయన మావోయిస్ట్ తర్వాత ఆయన మొదటిగా ఆదివాసీ బిడ్డ. సో మొత్తానికి అయితే హిడ్మా చనిపోవడంతో మావోయిస్టు ఉద్యమం అనేది ఇక ముగిసినట్లే, ఒక తరం ముగిసింది కాబట్టి దానికి సంబంధించి ఒక మావోయిస్ట్ ఉద్యమం ముగిసినట్లే అనే చర్చ కూడా నడుస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు తిలకమాంజి చనిపోయిండు, బిర్సా ముండా చనిపోయిండు, అల్లూరి చనిపోయిండు, కొమరంభీం చనిపోయిండు. అదే బస్తర్లో, అదే మాల్లో, అబూజ్ మాల్లో గుండాదారు 1905లో చనిపోయిండు. బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు గుండాదారిని చంపి ఇక ఇక్కడ తిరుగుబాటు రావు, ఉద్యమాలు రావు, పోరాటాలు రావు, నిరసనలు ఉండవు, మనం ఇష్టం వచ్చిన పద్ధతిలో దోసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ మరి గుండాదారు పోయినంత మాత్రాన ఆదివాసీ పోరాటాలు ఆగినాయా? ఉద్యమాలు ఆగినాయా? ఆగవు కదా. ఆగినాయా? తిలకమాంజి 1785లో ఆయనని కూడా గుర్రాలతోటి కిలోమీటర్ల కొద్ది గుంజుకపోయి చెట్టు కట్టేసి కాల్చి చంపారు. ఆదివాసీ ఉద్యమాలు ఆగినాయా? పోరాటాలు ఆగినాయా? సో మొత్తానికి ఇప్పటికే దేవ్జీకి సంబంధించినటువంటి రక్షణగా ఉండేటటువంటి చాలా మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో అంటే దేవ్జీ కూడా అదుపులో అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇంకా ఆయన అండర్ గ్రౌండ్లోనే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయా? మీరేం భావిస్తున్నారు? దేవ్జీ మరి పోలీసులు అదుపులో ఉన్నాడో లేదో నాకు తెలియదు. కానీ ఈ రోజు అదే అల్లూరి జిల్లాలో మారేడుపల్లి అడవుల్లో చంపబడి ఎదురుకాల్పులో చనిపోయారని చెప్పబడుతున్న 7గురిలో మాత్రం దేవ్జీ లేడనేది ఆ స్థానికంగా ఉన్న జర్నలిస్టుల సమాచారం కావచ్చు, లేకపోతే పోలీసుల్లో ఉన్నటువంటి కొంత మానవతావాదులు, మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేదాని ప్రకారము దేవ్జీ అక్కడ ఆ ఎదురు కాల్పులుగా చెప్పబడి దాంట్లో ఆయన లేడు అని మాత్రం చెప్తున్నారు. కాబట్టి మాకు వివిధ మీడియా సంస్థల ద్వారా, లేకపోతే పోలీసుల్లో కూడా మానవత్వం ఉన్నోళ్ళు, లేకపోతే మనుషులుగా ఉన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే దేవ్జీ ఈ 7గురిలో ఆయన లేడు అని మాత్రం చెప్తున్నారు. మరి ఆయన వేరే ప్రాంతాల్లో ఏమన్నా అరెస్ట్ అయితే, ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే ఆయన చట్టం ముందు పెట్టండి. కోర్టు చూసుకుంటది కదా, న్యాయదేవత చూసుకుంటది కదా. ఆయన నేరం చేస్తే న్యాయదేవత శిక్షేస్తుంది కదా, అవసరమైతే ఉరి శిక్షేస్తుంది, లేకపోతే జీవిత కారాగార శిక్షేస్తుంది. మీరెవరు చేయడానికి? మీరెవరు అసలు? అమిత్ షా ఎవరు? మోడీ ఎవరు? డీజీపీలు ఎవరు? వీళ్ళెవరు అసలు? సో ఇప్పటికే హిడ్మా తల్లిని కూడా మరి ఎవరైతే అక్కడ హోంమంత్రి కలిసి లొంగిపోమని చెప్పడం జరిగింది, దానికి సంబంధించినటువంటి రివార్డులు కూడా మేము ఇస్తాము, పునరావాసం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళే మళ్ళీ ఎన్కౌంటర్ చేసేటటువంటి ఆస్కారం ఏ విధంగా ఉండవచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు బయట మీడియా సంస్థల ద్వారా తెలుస్తున్న ప్రకారం ఏంటంటే ఆయన దాదాపుగా 24-28 నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆయన ఒక 3 రోజుల ముందో 4 రోజుల ముందు నుంచో ఎవరితోటి కాంటాక్ట్ లేడట. ఎవరికి కూడా ఆయన సమాచారం సరిగా లేదనేది తెలుస్తున్నది. అంటే దాన్ని బట్టి అర్థం ఏమవుతున్నది, ఈయనని ఒక 3-4 రోజుల ముందే ఆయనని బందీగా చేసి ఆయనని ఏదో రకంగా వాళ్ళ ట్రాప్ లో వాళ్ళు పడేసుకొని ఆయన ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టాలని పెట్టి తీసుకుపోయి అక్కడ పడేసినట్టుగా తెలుస్తా ఉన్నది. మరి మీడియానే చేయాలి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా. ఇది మీడియా బాధ్యతనే. మీడియా ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో కనుక ఏదన్నా విచారణ చేస్తే మాలాంటి వాళ్ళకు కూడా పూర్తి వివరాలు దొరుకుతాయి. మాకు కూడా ఇప్పుడు పోలీసులు కొంతమంది మానవత్వం ఉన్నోళ్ళు, మనిషి లక్షణాలు ఉన్నోళ్ళు చెప్తున్నారు, ఇదంతా అవుతుందే, ఏమన్నా పట్టుకొచ్చి చంపిండు, ఆయన ఇట్లా దొరుకుతాడా అని పోలీసు వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి అందరూ చెప్పేదాని ప్రకారం చూస్తే, ఎక్కువ మంది చెప్పేదాన్ని చూస్తే ఆయన
పోలీసులు ఏదో రకంగా ఆయన ట్రాప్ లో వేసుకొని ఆయనని 3-4 రోజుల ముందే ఆయనని బందీగా చేసి ఆయనని చంపిననేది తెలుస్తున్నది. మరి ఒకవేళ ఆయన ఇక్కడనేమో హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం పోయి ఇంటికి పోయి తల్లికి పొరుదండాలు పెట్టి దస్కాలు చేసి ఆమె ప్లేట్ కడిగి భోజనాలు పెడతాడు, అక్కడనేమో పట్టుకొని కాలు చంపుతారా? ఇదేమనుకోవాలా? వాళ్ళకి రామాయణం మీద నమ్మకం లేదు, మహాభారతం మీద నమ్మకం లేదు. మహాభారత రామాయణంలో యుద్ధ నీతి ఏం చెప్పింది? యుద్ధ నీతి ఏం చెప్పింది? వేదాలు ఏం చెప్పినాయి? పురాణాలు ఏం చెప్పినాయి? ఇతిహాసాలు ఏం చెప్పినాయి? ఒక నిరాశ్రాయుడైనటువంటి నిరపరాధైనటువంటి వాడు ఏ రకంగా కూడా ఆయుధంతో లేనటువంటి వారిని బంధించి చంపమని చెప్పిందా? యుద్ధ నీతి ఏం చెప్పింది? థ్యాంక్ యూ సో మచ్ ఇన్నయ్య గారు, మాతో పాటు జాయిన్ అయినందుకు మీ యొక్క అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే దాదాపు గాదా ఇన్నయ్య గారు కూడా చెప్తుంది ఏంటంటే హిడ్మాన్ కూడా దాదాపు అంటే పట్టుకొని కొన్ని రోజుల క్రితమే పట్టుకొని ఆయనను చిత్రహింసలు పెట్టి చంపినట్లుగా మరి చాలామంది కూడా మరి భావిస్తున్నారు. తాను కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు చనిపోయినటువంటి ఏదైతే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఎవరైతే 6-7 మంది చనిపోయారని చెప్తా ఉన్నారో అందులో మాత్రం దేవ్జీ లేడు అనేది కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటటువంటి జర్నలిస్టులతో సమాచారంతో కావచ్చు, లేకపోతే కొంతమంది పోలీసు అధికారులతో సంప్రదింపులు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్కౌంటర్లో దేవ్జీ లేడ్ అనేది వాస్తవం అని చెప్పేసి కూడా గాదయ్య గారు అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే మరి దేవ్జీ ఎక్కడున్నాడు అనేది ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఆయన అండర్ గ్రౌండ్లో అంటే అడవిలోనే ఉన్నాడా, దండకారణ్యంలోనే ఉన్నాడా, లేకపోతే పోలీసుల అదుపులో ఉన్నాడా అనేటటువంటి ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి.